కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ రెండింటిని వేరు చేసి చూడాలి. ఇది ఐటీ రైట్స్ అయినా లేదా మొన్న ఈడీ రైట్స్ జరిగినాయి కదా, ఎంవివి సత్యనారాయణ, ఇవి కేంద్ర దర్యాప్తు సంస్థలకు సంబంధించిన ఇష్యూ. ఇవి వాళ్ళకి ఏదైనా మనం కూడా ఢిల్లీ నుంచి వచ్చారు కదండి టీం, అదే కదా అనేది, అందుకని అది కేంద్ర దర్యాప్తు సంస్థలకు సంబంధించి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైనాన్షియల్ మూలాలు ఉన్నటువంటి నాయకులు ఎవరు, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ వ్యాపారం ఏంటి, ఆ వ్యాపారానికి ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏంటి, వాళ్ళు ఆ డబ్బుల్ని ఎట్లాగా మౌల్డ్ చేస్తారు, ఇదంతా నేను అనుకోవడం అయితే సీఎం రమేష్ స్కెచ్ అనుకుంటున్నా. ఎందుకంటే అతను ఆల్రెడీ అనౌన్స్ చేశాడు వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళ అంతు చూస్తానని చెప్పేసి, వాళ్ళ ఆర్థిక మూలాలకు సంబంధించిన అంతు చూస్తాను, వాళ్ళ అవినీతి పరులు వాళ్ళ అంతు చూస్తాను, వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చానని. ఎంవివి సత్యనారాయణప్పుడు ఆయనే ప్రెస్ మీడియా ఇదే ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. కాబట్టి వైజాగ్ మాజీ ఎంపీ కాబట్టి ఇలాంటివన్నీ ఈయనకు వచ్చేటప్పుడు సీఎం రమేష్కి మంచి నెట్వర్క్ ఉంది. ఎవరెవరి ఆర్థిక మూలాలు ఏంటి, వాళ్ళకు ఉండే లూప్ హోల్స్ ఏంటి తెలియచెప్పేటటువంటి ఒక వ్యవస్థ ఉంది. మేబీ ఓ డిటెక్టివ్ ఏజెన్సీ అంటే అది సపరేటు, అది తర్వాత వాళ్ళ హయాంలో ఆయన ఇంటి మీద కూడా రైడ్కి వెళ్తేనే కదా అప్పుడు తాట తీస్తానని వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చింది. కాబట్టి కేంద్ర దర్యాప్తు